Hi guys, welcome to Cricket Channel Venkatesh. So India-England T20 series is very much alive. ఫస్ట్ 2 మ్యాచ్లు ఓడిపోయిన ఇంగ్లాండ్ టీం థర్డ్ మ్యాచ్ మస్ట్ విన్ మ్యాచ్ వాళ్ళు దాంట్లో మచ్ బెటర్ బ్యాటింగ్ అండ్ బౌలింగ్ పర్ఫార్మెన్స్తో వాళ్ళు సిరీస్లో ఇంకా కాంపిటేటివ్ స్పిరిట్ని కాపాడారు. ఇండియా మరోవైపు బ్యాటింగ్లో డెఫినెట్గా చాలా చాలా పూర్ పర్ఫార్మెన్స్ అని చెప్పాలి. వికెట్ అంత దారుణంగా ఏం లేదు. ఈజీగా ఆ 172 ఆ టార్గెట్ని చేంజ్ చేసి ఉండొచ్చు ఇండియా. కానీ బ్యాట్స్మెన్ అందరూ చేతులు ఎత్తేసారు. బట్ అన్ఫార్చునేట్ థింగ్ ఏంటంటే వరుణ్ చక్రవర్తి వన్స్ అగైన్ బౌల్డ్ బ్యూటిఫుల్లీ 5 వికెట్లు తీశాడు. ఇంగ్లాండ్కి ఒక కొరకరాని కుయ్యగా తయారయ్యాడు. అబ్సల్యూట్లీ క్లూలెస్. అతను బౌలింగ్ ఎలా ఆడాలో వాళ్ళకి అర్థం కావట్లేదు. అంత మంచి బౌలర్ని మీద టీంలో పెట్టుకుని కూడా మీరు ఈ మ్యాచ్ గెలవలేకపోవడం అనేది చాలా దారుణమైన విషయం. బట్ అవుతుంది ఇలాంటి కొన్ని ఒక ఇండియాకి అది వేకప్ కాల్గా మనం చెప్పుకోవాలి. బ్యాటింగ్లో ఆ సాలిడిటీ లేదు. ఒక సాలిడ్గా ఉంటారు ఒక బ్యాట్స్మెన్ అనే పరిస్థితి లేదు. ఇప్పుడైతే తిలకవర్మ ఒక్కడే సాలిడ్గా బ్యాటింగ్ చేస్తాడు. 18 మాత్రమే చేయగలిగాడు. ఈ గాట్ అవుట్ బ్యూటిఫుల్ డెలివరీ ఫ్రమ్ ఆదిల్ రషీద్. అది ఇండియాకి పెద్ద సెట్ బ్యాక్గా పరిణమించింది. అండ్ క్యాప్టెన్స్ ఫామ్ మరొకసారి సూర్యకుమార్ యాదవ్ రిపీటెడ్ ఫెయిల్యూర్స్ టీంని హర్ట్ చేస్తున్నాయేమో అనిపిస్తుంది. ఇలా ఉంటుంది ఫామ్ కోల్పోవడం అనేది చాలా కామన్. బట్ సూర్యకుమార్ ఫామ్ డెఫినెట్గా చాలా ఆందోళన కలిగిస్తున్న విషయం. అలాగే సంజు శాంసన్ కూడా సో ఇండియా వరుసగా 3 టాస్ గెలిచారు. సూర్యకుమార్ యాదవ్ ఇస్ వెరీ వెరీ లక్కీ విత్ ద టాస్. సో టాస్ గెలవడం చాలా పెద్ద అడ్వాంటేజ్. డ్యూ కూడా అనిపించింది. నిన్న డ్యూ లేదంట, అసలు రవిశాస్త్రి చెప్పండి నిన్న అసలు డ్యూ లేదంట. బట్ ఈరోజు ఫస్ట్ డ్యూ కూడా ఉంది. కానీ అంత ఎవ్రీథింగ్ వాజ్ ఇన్ ఇండియాస్ ఫేవర్. కానీ ఇంగ్లాండ్ గెలిచింది. మనం చెప్పే కదా వాళ్ళు పార్ట్నర్షిప్స్ లేకుండా ఉన్నారని చెప్పి. సో మొదట వాళ్ళు బ్యాటింగ్ చేశారు. ఫస్ట్ వికెట్ ఫిల్ సాల్ట్ మరొకసారి చీప్గా అవుట్ అయ్యాడు. సో వరుసగా 3వ ఫెయిల్యూర్ ఫిల్ సాల్ట్కి. హ్యారీ బ్రూక్ కూడా వరుసగా 3వ ఫెయిల్యూర్. 3 సార్లు కూడా క్లీన్ బౌల్డ్ అయ్యాడు. ఈసారి ఇక్కడ స్మాగ్ లేదు, ఫాగ్ లేదు, ఏం లేదు. బట్ అతను 3వసారి క్లీన్ బౌల్డ్. ఈసారి రవి బిష్ణోయ్ బౌలింగ్లో బౌల్డ్ అయ్యాడు. బట్ ఇన్ బిట్వీన్ దోస్ డిస్మిసల్స్ దెర్ వాజ్ ఎ వండర్ఫుల్ పార్ట్నర్షిప్. 74 runs పార్ట్నర్షిప్ బిట్వీన్ బెన్ టకెట్ అండ్ జాస్ బట్లర్ క్విక్గా రన్స్ చేయలేదు, కానీ ఒక పార్ట్నర్షిప్ ఇచ్చాడు. బెన్ టకెట్ మాత్రం రెచ్చిపోయాడు. 180 స్ట్రైక్ రేట్తో 182 స్ట్రైక్ రేట్తో 52-54 చేశాడు. అది చాలా క్రూషియల్ అయింది. అది స్పిన్నర్స్ బాగా ఆడతాడు. ఫస్ట్ 2 మ్యాచెస్లో స్పిన్నర్స్ వచ్చే లోపల అవుట్ అయిపోయాడు. కానీ ఇక్కడ మాత్రం స్పిన్నర్స్ మీద అతను ఎదురు దాడి చేశాడు. తన రివర్స్ ఫ్లిక్స్ అన్ని రకరకాల ర్యాంప్ షాట్స్ అన్నీ ఆడి మొత్తం మీద స్టార్టింగ్లో అసలు ఏమనిపించిందంటే రాజ్కోట్ పిచ్ ఎప్పుడు కూడా ఫుల్ ఆఫ్ బ్యాటింగ్ పిచ్ కదా, ఈ పిచ్ మీద 200-250 వస్తుందేమో అనిపించింది. అంత బాగా స్టార్ట్ చేశాడు టకెట్. కానీ అది కంటిన్యూ కాలేదు. తర్వాత మెల్లమెల్లగా స్పిన్నర్స్ పిచ్ కాస్త స్లోనెస్ ఉంది. పిచ్లో స్పిన్నర్స్ కాస్త డెఫినెట్గా వాళ్ళ మీద పట్టు సాధించారు మన స్పిన్నర్స్ అందరూ కూడా. బిష్ణోయ్ వెంట్ ఫర్ రన్స్. వాషింగ్టన్ ఒకే ఓవర్ వేసాడు పవర్ ప్లేలో, అతను కూడా ఎక్కువ రన్స్ ఇచ్చాడు. బట్ అక్షర్ పటేల్ అండ్ అఫ్ కోర్స్ వరుణ్ చక్రవర్తి వర్ వెరీ వెరీ గుడ్. ఇంగ్లాండ్ ఆ పార్ట్నర్షిప్ తర్వాత రెగ్యులర్ ఇంటర్వల్స్లో వికెట్స్ కోల్పోతూ వచ్చింది. ఒక స్టేజ్లో వాళ్ళు 8 overs తర్వాత 84 for 1. ఆ స్టేజ్లో ఖచ్చితంగా 200 పైన చేస్తారని అనిపించింది. కానీ ఆ తర్వాత రెగ్యులర్గా వికెట్స్ పడుతూనే ఉన్నాయి, ఒకటి తర్వాత ఒకటి. వరుణ్ చక్రవర్తి అట్ వన్ స్టేజ్ వాజ్ ఆన్ హ్యాట్రిక్. సో 5 వికెట్లు తీశాడు అతను. సో ఈ సిరీస్లో ఇప్పటికీ 3 మ్యాచ్ల్లో ఇప్పటికీ 10 వికెట్లు తీశాడు. సో చాలా చాలా అద్భుతమైన బౌలింగ్. ఇంగ్లాండ్ బాల్ అబ్సల్యూట్లీ క్లూలెస్ అగేన్స్ట్ హిమ్. ఎలా ఆడాలి, అతను క్లీన్ బౌల్డ్ డిస్మిషన్స్ అన్నీ చూస్తే ఏంటంటే అన్నీ కూడా గుగ్లీసే, అన్నీ లోపలికి వస్తున్నాయి, కొద్దిగా టర్నే లోపలికి వస్తున్నాయి. అయినా కూడా అతను పిక్ చేయలేకపోతుంది. అతను ఏదో క్రాస్ బాటెడ్ షాట్స్ ఆడే ప్రయత్నం చేస్తున్నారు, అవుట్ అయిపోతుంది. సో ఈసారి కూడా ఈ మ్యాచ్లో కూడా 3 క్లీన్ బౌల్డ్ చేశాడు. అండ్ లుక్డ్ అన్ అబ్సల్యూట్లీ గ్రేట్ టచ్, సూపర్ బౌలింగ్ అతని నుంచి. కానీ ఇంగ్లాండ్ ఒక స్టేజ్లో 127 for 8 దగ్గర దేవర్ ఆన్ ద మ్యాట్. ఇంకేముంది, ఇండియా మరొకసారి ఈజీగా గెలిచేస్తుంది. వరుసగా 3 మ్యాచ్లు గెలిచే సిరీస్
తన పాకెట్లో వేసుకుంటుందని అనుకున్నాం మనం. కానీ లాస్ట్ 2 వికెట్స్కి మంచి పార్ట్నర్షిప్స్ వచ్చాయి. 20 రన్స్ పార్ట్నర్షిప్ లివింగ్స్టన్ అండ్ ఆదిల్ రషీద్ మధ్య 20 రన్స్ పార్ట్నర్షిప్. మార్క్ వుడ్ అండ్ ఆదిల్ రషీద్ మధ్య అన్బీటన్ 24 రన్స్ పార్ట్నర్షిప్. అది చాలా హర్ట్ చేసింది. ఆదిల్ రషీద్ రియల్లీ హీరో. తనకి అసలు యాక్చువల్గా మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు ఇచ్చి ఉండొచ్చు. బ్యాటింగ్లో బౌలింగ్ రెండులో షైన్ అయ్యాడు. బట్ వరుణ్ చక్రవర్తి ఎక్సెప్షనల్ బౌలింగ్కి అతను మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ ఇచ్చారు. కానీ ఆదిల్ రషీద్ అటు బ్యాటింగ్లో ఇటు బౌలింగ్లో కూడా చాలా షైన్ అయ్యాడు. అండ్ లివింగ్స్టన్ మరొకసారి స్పిన్నర్స్ నేను బాగా ఆడతాను, స్పిన్నర్స్ మీద బిగ్ హిట్స్ కొట్టగలని ప్రూవ్ చేసుకున్నాడు. సో లివింగ్స్టన్ 43 ఎంతో చేశాడు. అది కూడా 179 స్ట్రైక్ రేట్తో. సో ఆ 2 నాక్స్ డకెట్ అండ్ లివింగ్స్టన్ అండ్ బట్లర్ ఆల్సో కాంట్రిబ్యూటెడ్ విత్ 20. సో ఈ 3 ఇన్నింగ్స్తో వాళ్ళకి ఏంటంటే ఆ రెస్పెక్టబుల్ స్కోర్ వచ్చింది, 174 వచ్చింది. కానీ 174 మన వాళ్ళు ఈజీగా డిఫెండ్ చేసుకుంటారు, డ్యూ కూడా ఉంది అని అనుకున్నాం. కానీ ఇండియా బ్యాటింగ్ స్టార్ట్ చేసినప్పుడు సంజు శాంసన్ మరొకసారి షార్ట్ బాల్కి అవుతాడు. అతను ఎందుకునో వీళ్ళ ఎక్స్ట్రా పేస్కి కాస్త దాని గురించి ఎక్కువ ఆలోచిస్తున్నట్టు అనిపిస్తుంది. ఎందుకంటే క్రీజ్లో డీప్గా వెళ్ళడం, అతన్ని వరుసగా 3వసారి షార్ట్ పిచ్ డెలివరీకి అవుతాడు. సో సంజు ఫెయిల్యూర్స్ కూడా ఇండియాని హర్ట్ చేస్తుంది. అండ్ అభిషేక్ శర్మ లుక్ వెరీ గుడ్, 5 బౌండరీలు కొట్టాడు, లుక్ గుడ్. బట్ ఒక హాఫ్ కటర్తో బ్రైడెన్ కార్స్ అతన్ని అవుట్ చేశాడు. సూర్యకుమార్ 12 ఎంతో చేశాడు, ఒక 4 ఒక 6 కొట్టాడు. కానీ ఎంత తొందరగా వచ్చా అంత తొందరగా అతను మళ్ళీ ఫెయిలింగ్కి వెళ్ళిపోయాడు. తిలక్ వర్మ లుక్ వెరీ గుడ్, 18 రన్స్ చేశాడు, ఒక 6 కూడా కొట్టాడు. బట్ ఆదిల్ రషీద్ ఇచ్చిన బాల్ అది అనుకోకుండా ఎక్స్ట్రా టర్న్ అయింది. వెరీ గుడ్ డెలివరీ, వెరీ గుడ్ డెలివరీ. దాంతో తిలక్ వర్మ 18 దగ్గర అవుతాడు. అక్కడ ప్యానిక్ స్టార్ట్ అయింది ఇండియా. హార్దిక్ పాండ్యా బౌలింగ్ కూడా బాగా చేశాడు, ఖచ్చితంగా బాగా బౌలింగ్ చేశాడు, 2 వికెట్లు తీశాడు, ఈ లుక్ ఎఫెక్టివ్. బ్యాటింగ్లో కూడా అతను ఒక్కడే నిలబడ్డాడు, 40 రన్స్ చేశాడు. కానీ అతనికి అదర్ సపోర్ట్ లేదు. అలాంటి మహమ్మద్ షమి మ్యాచ్లో ఆడిచ్చారు మహమ్మద్ షమిని. మెయిన్ థింగ్ ఏంటంటే అతను పెద్ద రిధంలో కనబడలేదు. అంటే ఇంకా చాలా రోజుల తర్వాత ఆడుతున్నాడు ఇంటర్నేషనల్ క్రికెట్, అప్పుడు అతను జడ్జ్ చేయడం కరెక్ట్ కాదు. కానీ మహమ్మద్ షమి లుక్డ్ ఓకే. స్పీడ్ పెద్ద ఎక్కువ లేదు, మిడ్ 130s బౌలింగ్ వేశాడు. అంత మంచి రిధంలో కనబడలేదు. కానీ బట్ హీ వాజ్ లుకింగ్ ఫిట్నెస్ విషయంలో అలాంటి ఇబ్బంది కనబడలేదు. సో మన హార్దిక్ పాండ్యా బ్యాటింగ్ విషయానికి వస్తే మళ్ళీ హార్దిక్ పాండ్యా బ్యాటెడ్ వెల్, 40 చేశాడు. కానీ అదర్ ఎండింగ్ సపోర్ట్ దొరకలేదు. వాషింగ్టన్ సుందర్కి ప్రమోషన్ ఇచ్చారు, కానీ అతను ఈసారి నిలబడలేదు. అక్షర్ పటేల్ ఇలాంటి సిచ్యువేషన్లో నిలబడతాడు, కానీ అతను కూడా 15 మాత్రమే చేశారు. అక్షర్ అండ్ హార్దిక్ పాండ్యా ఒకటే చెప్పుకోదగ్గ పార్ట్నర్షిప్, 34 ఎంతో రన్స్ వచ్చినాయి. మిగతా ఎక్కడ కూడా పార్ట్నర్షిప్స్ రాలేదు ఇండియాకి. సో ఎవరూ నిలబడకపోవడం, బ్యాటింగ్లో బౌలింగ్ డెప్త్ ఉంది. ధ్రువ్ జురెల్ బ్యాటింగ్ at 8. ధ్రువ్ జురెల్ 8లో ఆడడం అనేది చాలా అన్యాయమైన విషయం. ఈ లెఫ్ట్ రైట్ కాంబినేషన్ అనేది ఆ మ్యాచప్స్ చాలా ఓవర్గా థింక్ చేస్తున్నారో అనిపిస్తుంది. ధ్రువ్ జురెల్ కూడా ఎక్కువసేపు నిలబడలేదు. సో ఇండియా 26 రన్స్ తేడాతో ఓడిపోయింది. 145 మాత్రమే చేయగలిగారు. నెంబర్ 8 దాకా బ్యాటింగ్ పెట్టుకొని 140. అంటే నెంబర్ 8 దాకా బ్యాటింగ్ అనేది ఎంతవరకు జస్టిఫైయబుల్ అనేది కూడా అనిపిస్తుంది మనకి. ఒక బౌలర్ షార్ట్ టైం అనిపిస్తుంది. 5 స్పిన్నర్స్తో వెళ్ళడం కరెక్టేనా అనిపిస్తుంది. ఒకే ఒక స్పెషలిస్ట్ ఫాస్ట్ బౌలర్. బట్ వాట్ ఎవర్, ఇండియా బ్యాటింగ్ ఫెయిల్యూర్. ముఖ్యంగా ఆదిల్ రషీద్ 4 ఓవర్లో 15 రన్స్ మాత్రమే ఇచ్చాడు. చాలా చాలా టైట్ బౌలింగ్. ఆదిల్ కీలకం. ఓవర్టన్కి 3 వికెట్లు వచ్చి ఉండొచ్చు, కార్స్ లాంటి వాళ్ళు, మిగతా బౌలర్స్ కూడా. అటు మళ్ళీ వన్స్ అగైన్ ఆర్చర్ గాట్ 2 వికెట్స్ వచ్చిన ఆర్చర్కి. బట్ స్టిల్ ఇంగ్లాండ్ మెయిన్ బౌలర్ వాజ్ ఆదిల్ రషీద్. ఇట్ వాస్ వెరీ వెరీ గుడ్. సో ఇంగ్లాండ్ మేనేజ్ టు విన్ దిస్ మ్యాచ్. సిరీస్ లైవ్ ఉంది. బట్ ఇండియాకి కొన్ని లెసన్స్, ముఖ్యంగా సూర్యకుమార్ ఫామ్, సంజు శాంసన్ ఫామ్ కొద్దిగా ఇండియాకి వరీసంగా మారిందని చెప్పక తప్పదు కదా.